హలో అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు నవంబర్ 26వ తారీఖు 2025 రాజ్యాంగ దినోత్సవము. 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం అయినది. దానికి కర్త కర్మ క్రియ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అందరూ కమిటీ, అప్పుడున్న ప్రభుత్వం వారు. అయితే మనకు 1909, 1919, 1935 గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము మనకు ఒక చిన్న రాజ్యాంగం ఉండేది. దాన్ని పెద్దగా చేసి మనకు ఆమోదించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే ఇది ముందు భాగంలో పీఠిక అనే భాగం ఉంటుంది. ఆ పీఠిక భాగం బేస్ చేసుకొని రాజ్యాంగం మొత్తం ఏర్పాటు చేయడం అన్నది. ఆ పీఠికను మనం ఒకసారి చూద్దాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతి సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూద్దాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adapt, enact, and give to ourselves this Constitution. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకు ఆమోదించిన అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.